అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడు ప్రజలు వెన్నంటి ఉండి సంక్షేమం కోసం పాటుపడే పార్టీ వైసీపీ అని వైసీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురంలో వంగ గీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ పార్టీ శ్రేణులంతా కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పిఠాపురం పట్టణ మహారాజకోట ఆవరణలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయ ప్రాంగణంలో వైఎస్ఆర్సీపీ జెండాను వంగగీత విశ్వనాథ్ ఆవిష్కరించారు. అందరూ కూడా జై జగన్ జోహార్ వైఎస్ఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్టీ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. అనంతరం కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడలో యువత పోరు కార్యక్రమానికి వంగగీత విశ్వనాథ్ నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మోటార్ సైకిల్, కార్లలో భారీగా తరలివెళ్లారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఇప్పుడే జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రజల వెన్నంటే ఉంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని వారి ప్రజల కోసం నిలబడిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అధికారం ఉన్నా, ప్రతిపక్షం ఉన్నా, ఏపీలో ఉన్నా సరే ప్రజల వెన్నంటి నిలిచేది వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రజల సంక్షేమం కోసం పాటుపడేది వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రజల యొక్క అండదండలతో ఈరోజు మరి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల్లో భారతదేశంలోనే సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కులం పెంచకుండా, మతం పెంచకుండా, ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందించిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి రికార్డు. ప్రత్యేకంగా ఈ సమాజ అభివృద్ధి కోసం విద్య విషయంలో కానీ, ప్రజలందరి ఆరోగ్య విషయంలో కానీ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం, అదేవిధంగా రైతాంగానికి అండగా నిలబడడం, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రైతు భరోసా కేంద్రాలు, రైతు భరోసా పథకాలను కూడా అందించిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రావడం జరిగింది. ఈ విధంగా అన్ని వర్గాల సంక్షేమాన్ని చూస్తూ మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నడుస్తుంది. 15వ సంవత్సరంలో మరి రావడం జరిగింది. కాబట్టి ఇక ముందు కూడా ఈరోజు మేము ఈ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని చేసుకున్న తర్వాత ప్రజల కోసం, పోరాటం కోసం ఈరోజు యువత పోరు, ఫీజు పోరు కోసం మరి కార్యక్రమం తీసుకోవడం జరిగింది ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ ఏ కార్యక్రమాలు అమలు చేయలేదు. పైగా నిరుద్యోగులకు వృద్ధి ఇవ్వలేదు, ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని, వసతి దీవెన, విద్యా దీవెన వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ వృత్తి వెంటనే అందించాలని, ఉద్యోగ అవకాశాలు వెంటనే కల్పించాలని, అదేవిధంగా వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని ఈరోజు పోరుబాటు పట్టడం జరిగింది. కాకినాడలో మరి అక్కడ కార్యక్రమాన్ని తీసుకుని వేలాది మంది విద్యార్థులతో, నాయకులు, కార్యకర్తలు, తల్లిదండ్రులు అందరితో కలిసి ఈరోజు కలెక్టరేట్కి నడిచి వెళ్ళి, పాదయాత్రగా వెళ్ళి వారికి వినతి పత్రం పెట్టడం జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా ప్రజలు ఇవ్వాలంటే ఉంటుంది.